ఎన్నో దశాబ్దాలుగా ఒక సగటు ఇండియన్ మేల్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండేది తెలుసా? ఎడ్యుకేషన్, కెరీర్, మ్యారేజ్, పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇలాగే ఉండేది. మ్యారేజ్ అనేది ఒక పర్సనల్ చాయిస్లా కాకుండా ఖచ్చితంగా చేయాల్సిన ఒక మ్యాండేటరీ లైఫ్ స్టైల్ అన్నట్టు, లేదంటే మ్యాండేటరీ సోషల్ ఇంపరేటివ్ అన్నట్టు ఉండేదన్నమాట. సో బేసిక్గా అడల్ట్హుడ్ని, రెస్పెక్టబిలిటీని, బిలాంగింగ్ని వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసేది మ్యారేజే అన్నట్టు ఉండేది. సో 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా పెళ్లి కనుక చేసుకోకపోయినట్టయితే దాన్ని ఏదో భూత్ అన్నట్టు చూసేవారు. అండ్ వాళ్ళని చూసి చాలా జాలి పడేవారు. వాళ్ళ మీద అనుమానాలు కూడా వచ్చేవి, వీడికి ఏమైనా ప్రాబ్లం ఉందా అని. చాలా ట్రోల్ కూడా చేస్తారు, ముడికేద 30 ఏళ్ళు వచ్చినాయి ఇంకా పెళ్లి కాలేదు వీడికి అని చెప్పి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సొసైటీ ఏంటంటే లేబుల్ వేసేస్తుంది, ఎయిదర్ చాలా పేదవాడనో, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, లేదంటే భార్యని హ్యాండిల్ చేయలేని ఒక ఇర్రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ అన్నట్టుగా ట్యాగ్లు వేసేస్తారు. అయితే ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇండియా మొత్తం కనుక చూసుకున్నట్టయితే 30 దాటిన తర్వాత కూడా పెళ్లి కాకుండా ఉన్న మగవాళ్ళ సంఖ్య చాలా 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 పెరిగిపోతుంది. అదేదో ప్రమాదవశాత్తు జరిగింది కాదు, కావాలని అందరూ అనుకుని చేస్తున్నది. జీవన్ సాథీ వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన ఒక రిపోర్టు ప్రకారం పెళ్లి చేసుకునే భారతీయుల యొక్క సగటు వయసు, అంటే మగవాళ్ళ యొక్క సగటు వయసు 29కి చేరుకుంది. గడిచిన 10 ఏళ్లలో మారిపోయిందన్నమాట మొత్తం. సో 1990 నాటికైతే 23 ఉండేది. సో మగవాళ్ళ యొక్క యావరేజ్ మ్యారేజ్ ఏజ్ అనేది. బట్ 2020 నాటికి వచ్చేసరికి అది 29 అయిపోయింది. అండ్ ఇండియాలో 2007 నాటికి పెళ్లి కాని మగవాళ్ళ సంఖ్య 51% ఉంటే రీసెంట్ ఇయర్స్లో అది 61%కు ఉంది. ఇదేమి మార్జినల్ షిఫ్ట్స్ ఏమీ కాదు. సో బేసిక్గా ఇండియన్ మెన్ పెళ్ళిని, రిలేషన్షిప్స్ని, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా చూస్తున్నారు అనే దానికి సంబంధించిన ఒక ఫండమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. అయితే ఈ స్టాటిస్టిక్స్ వెనక అసలు ఏముంది, ఎందుకని చాలామంది మగవాళ్ళు పర్టికులర్గా అర్బన్ సెంటర్స్లో 30 దాటినా కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు? అండ్ ఇదేదన్నా కమిట్మెంట్ క్రైసిసా, లేదంటే ఎకనామిక్ క్యాలిక్యులేషనా, లేదంటే సొసైటీలో జరుగుతున్న వాటికి వీళ్ళు చేస్తున్న ఒక పోరాటమా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఈ వీడియోలో కంప్లీట్గా దాని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి, అన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫుల్గా క్లారిటీగా అర్థం చేసుకుందాం. దానికంటే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ వాటితో పాటుగా ట్రెండింగ్ టాపిక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. ముఖ్యంగా మీ వయసు కనుక 30 దాటి మీరు ఇంకా పెళ్లి కాకపోయినట్టయితే ఎందుకు ఇంకా మీరు చేసుకోలేదు అనే దానికి కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా చెప్పడానికి ట్రై చేయండి. వీలైతే నేను చెప్పే పాయింట్లు ఏమైనా మ్యాచ్ అయినా కూడా చెప్పడానికి ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ బ్యారియర్. బేసిక్గా పెళ్ళికి కాస్ట్ బాగా పెరిగిపోయింది. ఇండియాలో పెళ్ళి అంటే ఏదో సింపుల్గా చేసుకునేది కాదు. అంటే ఒకప్పుడు బేసిక్గా చాలామంది గుళ్ళలో చేసుకునేవాళ్ళు, లేదంటే వాళ్ళ ఊళ్ళలో చాలా సింపుల్గా చేసుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే పెళ్లి విషయంలో అదొక కైండ్ ఆఫ్ పిచ్చి పెరిగిపోయింది. అంటే ఎవరైనా 20 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారంటే మనం 30 లక్షలు చేయాలి అన్నట్టు అయిపోయింది అనమాట. సో రీసెంట్గా మనీ కంట్రోల్ వచ్చిన ఒక రిపోర్ట్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటి అంటే బేసిక్గా లివింగ్ కాస్ట్ అనేవి ఆల్రెడీ పెరిగిపోయి ఎవరైతే పిల్లనిస్తున్నారో వాళ్ళ నుంచి హైలీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండడం వల్ల పెళ్ళి అనేది చాలామంది మగవాళ్ళకి ఒక పెద్ద హెడేక్ లాగా మారిపోయి వాళ్ళు కెరియర్ అడ్వాన్స్మెంట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు, ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు, పెళ్ళికి కాదనమాట. సో పెళ్లి విషయంలో అంత లావిష్గా ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాన్ని వెనక లాక్కోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఊహించుకోండి, ఒక టిపికల్ అర్బన్ ఇండియన్ వెడ్డింగ్ అనేది 20 లక్షల నుంచి ₹1 కోటి వరకు అవుతుంది. ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద కమ్యూనిటీ, డిపెండ్స్ ఆన్ ద రీజన్. అండ్ దీంట్లో వెన్యూ కాస్ట్లు వస్తాయి, క్యాటరింగ్ వస్తుంది, డెకరేషన్స్ వస్తాయి, వెడ్డింగ్ అటైర్ వస్తుంది, జ్యువెలరీ వస్తుంది, ఫోటోగ్రఫీ వస్తుంది. కొంతమంది ఏంటంటే 5 రోజుల పెళ్ళి, అన్నింటి పెళ్ళి సంథింగ్ ఏదో చెప్పి ఎక్కువ రోజుల పాటు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. తర్వాత దానికి తోడు మళ్ళీ ఈ అబ్బాయి సైడ్ నుంచి అమ్మాయికి పెట్టాల్సినవి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. సో లేట్ 20స్లోనో ఎర్లీ 30స్లోనో ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేసుకుంటూనో, లేదంటే ఇంటి కోసం డబ్బులు సేవ్ చేస్తూనో అలా ఉంటారు. సో వాళ్ళకి వెడ్డింగ్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఫైనాన్షియల్ బర్డెన్ పోని పెళ్లి చేసుకుంటే అయిపోద్దా? లేదు. మ్యారేజ్ అనేది బేసిక్గా చాలా అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీతో వస్తుంది. అదేంటంటే హౌసింగ్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, పిల్లలు పుడితే వాళ్ళ ఖర్చు, వాళ్ళకి ఎడ్యుకేషను.
సో ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకోవడం అన్నీ అనమాట. సో జనరల్గా మెన్ని ఇండియాలో ప్రైమరీ బ్రెడ్ విన్నర్ లాగా చూస్తారు. చాలామంది ఉమెన్ ఏం చేస్తారు, పెళ్ళైన తర్వాత జాబులు చేసినా కూడా వాటిని వాళ్ళ ఖర్చులు ఉంచుకుంటారు, మగవాళ్ళ సంపాదన మొత్తం ఇంటి కోసం వాడాలంటారు. 2024లో చేసిన ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే, చాలామంది మగవాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళే ఫ్యామిలీ హెడ్ అవుతారు. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, వాటిని మీట్ అవ్వలేమో అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోవట్లేదని చెప్పి తెలిసింది. సో ఈ హౌసింగ్ క్రైసిస్ కూడా ఉంది. బేసిక్గా ఇంటికి పెళ్ళికి లింక్ పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఉంది. చాలామంది పిల్లని ఇచ్చేటప్పుడు అబ్బాయికి ఇల్లుందా, సొంత ఇల్లుందా, ఉంటే పర్లేదు లేదంటే ఇవ్వం మేము, అలా మాట్లాడతారు. అండ్ చాలామంది అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా ఇల్లు కట్టకపోయినా వారు ఇల్లు కొనకపోయినా ఆ అబ్బాయి సెటిల్డ్ కాదు అన్న ఫీలింగ్లో ఉంటారు. చాలామంది యంగ్ ఇండియన్స్ అందుకే పెళ్ళిని డిలే చేస్తున్నారు. కొంతమంది తక్కువ పిల్లలు కంటున్నారు, కొంతమంది అసలు పిల్లలనే కనట్లేదు. జపాన్లో, సౌత్ కొరియాలో ఇది ఒక ప్యాటర్న్ చాలా ఎక్కువ కనబడుతోంది. ఎందుకంటే అన్అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఫెర్టిలిటీ రేట్స్ని తగ్గించేస్తుంది. ఇండియాలో కూడా మేజర్ సిటీస్లో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అనేవి చాలా అంటే చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. యంగ్ ప్రొఫెషనల్స్ వాటిని అసలు రీచ్ అవ్వలేకపోతున్నారు. ముంబైలో 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ₹1,00,00,000 ఉంటుంది. ఈవెన్ బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై అక్కడ కూడా ప్రైసెస్ చాలా కాస్ట్లీ. టైర్ 2 సిటీస్లో కూడా టూ మచ్ కాస్ట్ ఉంటాయి. ఇంకేం చెప్తాను చెప్పండి. సో 30 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తికి నేను ఒక ఇంటిని ఎఫోర్డ్ చేయలేకపోతున్నాను, నేను ఎలా ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేస్తాను? సో ఇది ఒక డౌట్ వస్తుంది. ఆంటర్ప్రీనర్ శాంతను దేశపాండే ఏమంటాడంటే ఈ సిచ్యువేషన్ని బూమరాంగ్ జనరేషన్ అంటాడు. అంటే మెన్ కానీ ఉమెన్ కానీ అర్బన్ ఏరియాస్ నుంచి 30s దాటిన తర్వాత వాళ్ళకు హోమ్ టౌన్స్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ యొక్క పేరెంట్స్ దగ్గరికో లేదంటే హోమ్ టౌన్స్కో వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు. ఎందుకంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదంటే కాస్ట్లు పెరిగిపోతున్నాయి, హౌసింగ్ ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు. సో జెన్జీ, జెన్డెక్స్ రెండు కూడా ఒకటే రూఫ్ దగ్గర చేరుతున్నాయి. సో ఇండిపెండెన్స్ అండ్ ఫ్రిక్షన్ అండ్ నెగోషియేషన్ వీటి విషయంలో చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అందరికీ కూడా. సో చాలామంది మగవాళ్ళకి ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతే అక్కడ పేరెంట్ని టేక్ కేర్ చేయాలి, మళ్ళీ పెళ్ళి అయితే వాళ్ళని టేక్ కేర్ చేయాలి. అండ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వీళ్ళు ఉన్నట్టయితే ఇంకా వచ్చే అమ్మాయి ఉండడానికి ప్లేస్ ఏది, పిల్లలు ఉండడానికి ప్లేస్ ఏది? సో అందుకని సరైన ఇల్లు లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లా. ఇంకొకటి హై కాస్ట్ ఆఫ్ డైవర్స్. చాలామంది మగవాళ్ళకు ఉన్న భయం ఏంటంటే డైవర్స్ అనేది తీసుకున్నట్టయితే దానివల్ల వచ్చే ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఇండియన్ మ్యాన్కి ఈ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ కాస్ట్ ఆఫ్ డైవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్థమవుతున్నాయి. సో దానివల్ల పెళ్ళి అనేది ఒక రిస్కీ వెంచర్ లాగా మారిపోయింది వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే లీగల్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి మ్యారేజ్తో. అంటే అలమోనీ కానీ, మెయింటెనెన్స్ పేమెంట్స్ కానీ అవన్నీ కూడా బేసిక్గా చాలా పెద్ద డెంట్ పెడతాయి లైఫ్కి. అండ్ ఇండియాలో డైవర్స్ రేట్స్ తక్కువే వెస్ట్రన్ స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకుంటే, బట్ రీసెంట్ టైమ్స్లో పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ వాళ్ళ యొక్క రీసెంట్ డేటా చెప్తుంది ఏంటంటే మగవాళ్ళు ఎస్పెషల్లీ 30 దాటిన వాళ్ళు ఈ మ్యారిటల్ బ్రేక్ డౌన్స్ కారణంగా, డైవోర్స్ కారణంగా, ఇన్ఫెర్టిలిటీ కారణంగా ఆత్మహత్యలు చేసుకొని సరిపోతున్నారంట. రూట్ కాజెస్ ఏంటి? ఎకనామిక్ ప్రెషర్స్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్, ఎకనామికల్ నెగ్లెక్ట్, ఇవన్నీ అనమాట. సో బేసిక్గా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇలాగ విడాకులు తీసుకున్నాక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పి ఒక వ్యక్తికి తెలిసిందంటే ఆ వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా? ఫైనాన్షియల్గా డౌన్ అయిపోతారు, ఎమోషనల్గా డౌన్ అయిపోతారు, సొసైటీలో వెలివేస్తారు, పక్కకు పెట్టేస్తారు. సో ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు అంత రిస్క్ ఎందుకు, పెళ్లి చేసుకోవడం మానేస్తే అయిపోద్ది కదా అనిపిస్తుంది కదా. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటి? బ్రైడ్ షార్టేజ్. బేసిక్గా ఇది చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఇండియా యొక్క డెమోగ్రఫీ కారణంగా కూడా మగవాళ్ళు పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతున్నారు. అంటే ఇండియాలో ఎప్పటి నుంచో కూడా ఒక జబ్బు ఉంది చాలామందికి. అదేంటంటే మగపిల్లలు పుట్టాలి, ఆడపిల్లలు పుడితే అదృష్టం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, నేను లేరని చెప్పను. కానీ బట్ ఆడపిల్ల పుడితే అబ్బా ఆడపిల్ల అనవసర ఖర్చు, పెళ్లి చేయాలి, పెద్ద మంచి ఫంక్షన్లు చేయాలి, ఏంటో. అదే మగపిల్లాడు పుడితే ఏ సమస్య ఉండవు, పైగా ఇంకోటి ఏంటంటే మాకు కట్నాలు అవి కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది అనమాట. చాలా చాలా వరస్ట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండేది చాలామందికి, ఇప్పటికే అలాగే ఉంది. సో ఆడపిల్లలు పుడుతున్నారు అని తెలిసినట్టయితే అబార్షన్లు చేయించేసి, మగపిల్లలు పుడుతున్నారంటేనే కరణిచ్చి ఇవన్నీ చేస్తున్నారు. సో దానివల్ల భారతదేశంలో ఏమైపోయిందంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య తేడా వచ్చేస్తుంది ఆ నెంబరు. సో ఇండియాలో ప్రతి 110 మంది అబ్బాయిలకి 100 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే ఒక 10 మంది అస్సామే. అయితే న్యాచురల్ నార్మ్ ఏంటో తెలుసా దీంట్లో? 105 అంట. అంటే జనరల్గానే గవర్నమెంట్ చెప్తుంది ఏంటి, సో ప్రతి 100 మంది అమ్మాయిలకి 105 మంది అబ్బాయిలు ఉండాలన్నట్టుగా చెప్తోంది. ఎందుకు? తర్వాత వేరు వేరు కారణాల వల్ల ఎలాగూ పెళ్ళిళ్ళు కావంట. అంటే లైక్ కొంతమంది ప్రమాదాల్లో చనిపోవడం వల్ల, లేదంటే కొంతమంది అంటే వాళ్ళలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు పెళ్ళికి పనికి రాకుండా పోవడం, ఇట్లాంటి ఎన్నో కారణాలు ఉంటాయి, రకరకాల థింగ్స్. సో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 100 మంది అమ్మాయిలకి 105 మంది అబ్బాయిలు ఉండాలంట. కానీ 110 మంది ఉన్నారు ఇక్కడ.
సో ఆ 5గురు పరిస్థితి ఏంటి మరి ఇంకా? సో ఇబ్బందిగా. అంటే 5గురు అంటే ఓవరాల్గా లెక్కేస్తే 10 మంది ప్రాబ్లంలో పడినట్టే. సో ఈ కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. 2011 సెన్సస్ డేటా ప్రకారంగా అయితే ఇండియాలో ఉన్న మొత్తం మగవాళ్ళలో 11 మంది మగవాళ్ళు, అంటే ప్రతి 100 మందిలో 11 మంది మగవాళ్ళు 15 నుంచి 54 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళలో వాళ్ళు బ్రైట్ షార్టేజ్ కారణంగా పెళ్లి చేసుకోలేకపోతున్నారంట. అంటే అప్రాక్సిమేట్లీ 39 మిలియన్ మగవాళ్ళు, అంటే 3,90,00,000 మంది అనమాట. చాలా అంటే చాలా పెద్ద నెంబర్ ఇది. సో ఈ మ్యారేజ్ ఇంబ్యాలెన్స్ అనేది మనం కాన్సన్ట్రేట్ చేసిన దానికంటే చాలా ఎక్కువైపోతుంది. అండ్ 2050 నాటికి పెళ్లి కాకుండా మిగిలిపోయే మగవాళ్ళ యొక్క సంఖ్య 50% కంటే ఎక్కువే ఉంటుందంట. సో అది ప్రాబ్లం. అంటే అది కూడా ఎలిజిబుల్ ఉమెన్ క్రైటీరియా ప్రకారంగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అమ్మాయిలు ఉంటే 150 మంది అబ్బాయిలు అయిపోతారు. 150 కూడా కాదు, దగ్గర 200 మంది అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు 50% మగవాళ్ళకి అమ్మాయిలు ఉంటారు, 50% మగవాళ్ళకి అమ్మాయిలు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకే తెలియాలి, మనం చెప్పలేం కూడా, చెప్పినా బాగోదు కూడా. సో ఇది థియరిటికల్ ప్రాబ్లం కాదు. రూరల్ హర్యానాలో ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే అన్మ్యారీడ్ మేల్స్ 30 నుంచి 49 మధ్యలో లెస్ ఎడ్యుకేషన్ వల్ల, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, వాళ్ళ దగ్గర భూమి సరిగ్గా లేకో, లోకల్ మ్యారేజ్ రిచువల్స్ వల్ల పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతున్నారు. వాళ్ళకి అమ్మాయిలు దొరకట్లేదు. సో అలాగే భారతదేశంలో ఉన్న ఎంతోమంది మగవాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళు లోయర్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కనుక వచ్చిందా వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అసలు అమ్మాయిలే దొరకట్లేదు. సో ఈ ప్రాబ్లమ్ని హైపర్గామి అంటారు. అంటే ఆడవాళ్ళు చాలామంది హైపర్గామి అనే ఒక ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి హయ్యర్ సోషల్, హయ్యర్ ఎకనామిక్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఉండాలనుకుంటున్నారు. అయితే ఐఐటి, ఐఐఎం లేదా ఆల్రెడీ బోల్డ్ అంత ఆస్తి ఉండాలి, లేదా సొసైటీలో బాగా పేరు పలుకుబడి ఉండాలి. ఇవి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. సో ఇండియన్ ఉమెన్ ఎడ్యుకేట్ అవుతున్న కొద్దీ, కెరియర్ ఓరియంటెడ్ అవుతున్న కొద్దీ వాళ్ళకి వచ్చే భర్తల విషయంలో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. 2024 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఆడవాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ అనేది పోస్ట్ మ్యారేజ్ 12% వరకు తగ్గిపోతుందంట, ఈవెన్ పిల్లలు లేకపోయినా కూడా. అంటే జనరల్గా పేరెంట్స్ వద్దంటారు, అండ్ అత్తమామలు వద్దంటారు, భర్త వద్దంటాడు, వీళ్ళందరూ వద్దనడం వల్ల వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు మానేయాల్సి వస్తుంది కదా. సో అందుకని ఏంటంటే వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఎర్నింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎందుకు వదులుకోవడం అని చెప్పి పెళ్ళి అప్పుడే చేసుకోవట్లేదు. సో మగవాళ్ళకి ఏంటంటే ఈ హై బార్ కనుక లేకపోయినట్టయితే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇన్కమ్ పరంగానో, ఎడ్యుకేషన్ పరంగానో, కెరియర్ ప్రాస్పెక్ట్స్ పరంగానో, సోషల్ స్టేటస్ పరంగానో వాళ్ళకి హై లెవెల్ లేకపోయినట్టయితే పెళ్ళిళ్ళు అంత ఈజీగా అవ్వట్లేదు. మ్యారేజ్ మార్కెట్ అనేది చాలా బ్రూటల్గా ఉంది, మగవాళ్ళని క్షమించట్లేదు ఈ విషయంలో. ఈవెన్ అమ్మాయిలు అందంగా ఉండాలనుకుంటారు, బట్ ఒక 30 దాటి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఎంత ట్రై చేసినా అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ పక్కన పెడతారు. కానీ అమ్మాయిలు అలా కాదు, వాళ్ళకి 30 రాని, 35 రాని, 40 రాని వాళ్ళు అనుకున్నట్టే కావాలంటారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో 2007లో పెళ్లి కాని మగవాళ్ళ సంఖ్య 51% ఉంటే రీసెంట్గా 61%కి వచ్చింది. సో ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అనేది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అయిపోయింది. అండ్ చాలామంది ఈ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీకి ప్రిపేర్డ్గా కూడా లేరు, అందుకే కూడా పెళ్లి చేసుకోవట్లేదు. తర్వాత అర్బన్ రూరల్ డివైడ్ ఒకటి ఉంది. మ్యారేజెస్ ప్రాబ్లమ్స్ అనేవి ఇండియా అంతా ఒకలా లేవు. అర్బన్లో ఏంటంటే ఎడ్యుకేటెడ్ మెన్కి, అలాగే ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ వాళ్ళకి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా వాళ్ళు మీట్ అవ్వగలుగుతారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ రూరల్లో లెస్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏంటంటే డబల్ డిసడ్వాంటేజ్. అంటే అక్కడ ఉండేదే ఆడవాళ్ళు తక్కువ, అంటే ఈ రేషియో ఇంబ్యాలెన్స్ కారణంగా, అండ్ వాళ్ళు ఏమో డిమాండ్లు ఎక్కువ చేస్తుంటే వీళ్ళ దగ్గర అవి లేవు. సో వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు, కానీ అది అవదమ్మా అంటున్నారు అందరూ కూడా. తర్వాత ఇంకొకటి, ఉమెన్స్ యొక్క స్టేటస్ మారడం కూడా ఇక్కడ ఒక పాయింటే. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ పెరుగుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, వర్క్ ఫోర్స్లో కానీ ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ బాగా పెరుగుతోంది. ఎకనామిక్ సర్వే 2025-2026 తెలియజేస్తున్న ప్రకారం ఉమెన్ స్కూల్స్లో, కాలేజెస్లో, అలాగే వేరే వర్క్ ఫోర్సెస్లో ఎక్కువ ఎంటర్ అవుతున్నారు ఇంత ముందుతో కంపేర్ చేస్తే. అందుకే చాలామంది యంగ్ ఉమెన్ పెళ్ళిని డిలే చేస్తున్నారు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ని చేంజ్ చేయడము, లేదంటే వర్క్ కోసం వేరే సిటీస్కి వెళ్ళిపోయి కెరీర్స్ బిల్డ్ చేయడం, ఇవన్నీ చేసి పెళ్ళి లేట్ చేస్తున్నారు. సో దీనివల్ల మ్యారేజ్ మార్కెట్లో ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బేసిక్గా సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ ఇన్ ఇండియా అని చెప్పి ఒకటి ఉంది. వాళ్ళు ఒక స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఫైల్ చేశారు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు రీసెంట్గా ఎడ్యుకేషన్ మీద అండ్ కెరియర్ మీద ఫోకస్ చేసి పెళ్ళిని కావాలని లేట్ చేస్తున్నారు. అండ్ పెళ్ళి లేట్ చేయడానికే ఉద్యోగం చేస్తున్నారు, పెళ్ళి లేట్ చేయడానికే చదువుకుంటున్నారు కూడా, అది కూడా జరుగుతోంది. అండ్
దీనివల్ల ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి త్వరగా పెళ్లి చేసుకుందాం అనుకునే ఆడవాళ్ళు దొరకట్లేదు, ఆరు అసలు పెళ్ళే వద్దనుకుంటున్న ఆడవాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది. సో ఉమెన్ ఏంటంటే వాళ్ళ కెరియర్ని చాలా ఏళ్ల పాటు బిల్డ్ చేసుకున్నాక పెళ్లి తర్వాత దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అలాగే ట్రెడిషనల్ జెండర్ రోల్స్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. తర్వాత వాళ్ళ పార్ట్నర్స్ విషయంలో కూడా చాలా సెలెక్టివ్ ఉంటున్నారు. సో బేసిక్గా చాలామంది ఇండిపెండెంట్ ఉమెన్కి అంటే వాళ్ళు అంబిషియస్ అయిపోయి ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత చాలామంది మగవాళ్ళు వాళ్ళని వెల్కమ్ చేయాలి, అడ్మైర్ చేయాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళేమో అలా చేయట్లేదు. అండ్ వీళ్ళకేమో మగవాళ్ళ విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లైక్ ఫ్లాలెస్గా ఉండాలి, ఫైనాన్షియల్లీ సెక్యూర్ ఉండాలి, ఎమోషనల్లీ మెచ్యూర్ ఉండాలి, ఇంటలెక్చువల్లీ గ్రేట్ ఉండాలి. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకు ఉంటున్నాయి. వీళ్ళు వాళ్ళ విషయంలో పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు మటుకు వీళ్ళ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదంట. అంటే ఈ అమ్మాయిలు వాళ్ళ మాట వినాలనో, లేదంటే ఫ్రెండ్స్ కల్చర్లో కొన్ని లిమిటేషన్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలనో, పబ్బులు ఇలాంటి వాటికి వెళ్ళకూడదని పెళ్లి తర్వాత ఇలాంటివి చెప్పకూడదు అంటున్నారు అనమాట. సో ఏమనంటే ఆమె ఇండిపెండెంట్ ఉమెన్, ఐ క్యాన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అంటున్నారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మటుకు అబ్బాయిలు మీట్ అవ్వాలి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మటుకు వాళ్ళు మీట్ కారంట. అది జరుగుతుంది. సో 2025లో చేసిన ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే 39% ఆఫ్ ఉమెన్, 28% ఆఫ్ మెన్ 25 నుంచి 30 మధ్యలో సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. లేదంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ని ఓకే చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మ్యాచ్అప్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. అండ్ 30 దాటిన వాళ్ళలో కూడా 34% ఆఫ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇదే ఫీల్ అవుతున్నారంట. సో అంటే ఒకటే వాళ్ళకి ఏంటంటే నన్ను అర్థం చేసుకోవాలి, నా యొక్క ఫండమెంటల్ వాల్యూస్ అండ్ కంపాటబిలిటీని తెలుసుకొని నాతో పార్ట్నర్ అవ్వాలి, నా లైఫ్లోకి రావాలి, లేదంటే లైట్ అని చెప్పి కాంప్రమైజ్ కాకుండా ఉంటున్నారనమాట. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరూ అలాగే ఉన్నారు, బట్ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ విషయంలో. సో మగవాళ్ళకి ఏంటి ట్రెడిషనల్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య పెరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రొవైడర్స్ అండ్ డెసిషన్ మేకర్స్, అండ్ వాళ్ళ వైఫ్స్ ఏమో వీళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వాల్సి ఉంటుంది, అండ్ వీడు చెప్పింది వినాల్సి ఉంటుంది. కానీ కొత్త రియాలిటీ అది కాదు, అది మారిపోయింది మొత్తం. సో దానివల్ల మోడర్న్ రిలేషన్షిప్స్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉన్నాయన్నమాట. సో ఒకప్పటి కాలం నాటి మాస్కులినిటీ యొక్క నోషన్స్ అండ్ ఇప్పటి రియాలిటీ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ ఈ రెండింటికి మధ్య నలిగిపోతున్నారు పాపం. ఎందుకంటే ట్రెడిషనల్ వైఫ్ అనే కాన్సెప్ట్ చాలా వరకు తగ్గిపోయింది. అంటే చాలామంది మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళు బేసిక్గా బయటకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళ వైఫ్ ఇంట్లో ఇల్లు మేనేజ్ చేయాలి, పిల్లల్ని పెంచాలి, వాళ్ళ భర్త మాట జవదాటకూడదు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. సో అది ఇప్పుడు లేదు. ఎడ్యుకేటెడ్ అండ్ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్ వాళ్ళ యొక్క లైఫ్ని మ్యారేజ్ కోసం సాక్రిఫైస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లే. లింక్డ్ఇన్, డెలాయిట్ వాళ్ళు చేసిన ఒక సర్వేలో 42% ఆఫ్ ఇండియన్ ఉమెన్ పెళ్లి తర్వాత జాబులు మానేయాలని చెప్పి వాళ్ళ అత్తమామల నుంచో, లేదంటే భర్త నుంచో, లేదంటే ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ నుంచో కూడా ప్రెషర్ అయితే వస్తుందన్నమాట. సో చాలామంది ఆడవాళ్ళు అందుకనే పెళ్ళి లేట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. ఎందుకంటే ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత కంప్లీట్గా ఇంతకు ముందు ఉన్నట్టు లైఫ్ ఉండదు కదా. సో మగవాళ్ళకి ఏంటి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగింది ఒక లైఫ్ స్టైల్లో, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక ఐడెంటిటీ, ఒక మైండ్ సెట్ ఫామ్ అవుతుంది. ఆ మైండ్ సెట్లో ఉండేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే అర్థం అవుతుంది కానీ అడాప్ట్ అవ్వలేకపోతున్నారు దానికి. సో వాళ్ళకి నచ్చే పార్ట్నర్ని పట్టుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది మగవాళ్ళకి. అంటే మేల్ ఐడెంటిటీ యొక్క క్రైసిస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే పెళ్ళి అనేది జరిగిందా ఆటోమేటిక్గా ఒక రెస్పెక్ట్ వచ్చేది, సో ఒక కైండ్ ఆఫ్ ఫాదర్హుడ్ వచ్చేది. బట్ ఇప్పుడు అలా లేదు. సో పెళ్లి తర్వాత ఆ రెస్పెక్ట్ ఆఫ్ ఫాదర్హుడ్ వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు. సో ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి కూడా చాలామంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లా. దీనివల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలామంది అబ్బాయిలు ఒంటరిగా మారిపోతున్నారు, అర్బన్ ఐసోలేషన్. సో చాలామంది ఏంటంటే సిటీల్లో జాబులు చేస్తారు, కోర్స్ వాళ్ళు డబ్బులు కావాలి కాబట్టి జాబులు చేస్తారు. కానీ ఆ తర్వాత వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి ఒక మనిషి లేకపోవడం వల్ల వాళ్ళు ఒంటరిగా ఏడుస్తూ, ఒంటరిగా నవ్వుకుంటూ గేములకో, లేదంటే టీవీలకో, ల్యాప్టాప్లకో వాటికి అంకితం అయిపోయి అర్బన్ ఐసోలేషన్ ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల మెంటల్ హెల్త్ చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది, కానీ దాన్ని బయటికి చెప్పుకోవట్లేదు. చాలామంది మగవాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఇదే. వాళ్ళు ఒంటరిగా ఎన్ని బాధలు పడినా సరే వాళ్ళందరూ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే బాధలు పడతారు తప్ప ఎవరికి చెప్పుకోరు. అయితే ఒకటి ఇనీషియల్గా బాగానే ఉంటుంది, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఆ ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయిపోయాక వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేరు. సో అప్పుడు వీళ్ళు ఒంటరితనం ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. అండ్ పేరెంట్స్ ఏమో సెటిల్ అవ్వమని ప్రెషర్ పెడతారు, సొసైటీ ఏమో వీడు ఒంటరిగా ఉన్నాడంటే వీడు ఏమైనా తేడానా, వీడి గేనా అన్న క్వశ్చన్లు కూడా వస్తుంటాయి. సో ఇండియాలో ఉన్న ఒంటరి మగవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సొసైటీ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది, ప్రతిదీ భూతత్వం పెట్టి చూస్తుంటుంది. సో పెళ్లి చేసుకోకుండా మిగిలిపోవాలి అన్నట్టయితే
చాలా ప్రాబ్లమే. ఎందుకంటే సొసైటీ మనల్ని కొన్ని ట్యాగులతో పిలుస్తుంటుంది. సో అందుకని మగవాళ్ళు చాలామంది ఏంటంటే 30 లోపు పెళ్లి చేసుకుంటారు. అట్లీస్ట్ 30 తర్వాత అయినా సరే ఎవరైనా అడిగినా చెప్తుంటారు. అట్లీస్ట్ లైక్ ఒక 1 or 2 yearsలో చేసుకుంటానని చెప్పి అప్పుడు చేసేసుకుంటారు. బట్ పెళ్లి చేసుకోకుండా మిగిలిపోరు. ఎందుకంటే ఎత్తున కదా, ఏదో ప్రాబ్లం అనుకుంటారు. ఇవన్నీ ఉంటానే ఉంటాయి. సో ఇక్కడ చాలామంది మగవాళ్ళకు ఉన్న ఇంకొక భయం ఏంటంటే పెళ్లి తర్వాత వాళ్ళకి ఏదో అవుతానో లేదంటే ఆ ప్రేమ పార్ట్నర్షిప్ వాటి గురించి కాదు, వీళ్ళ యొక్క ఇండివిజువాలిటీ, ఫ్రీడమ్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ మిస్ అయిపోతారేమో అన్న భయం ఉంది చాలామంది మగవాళ్ళకి. సో అంటే ఇప్పుడు పెళ్లి తర్వాత అంతకుముందు ఉన్నట్టుగా స్వేచ్ఛగా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళలేవు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చినట్టుగా ఉండలేవు, ఫ్రెండ్స్తో తిరగలేవు. ఇవన్నీ జరగని పనులు అనమాట. పెళ్లికి ముందు అంతా నార్మల్గా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. సో నీకు నచ్చినట్టు చేయొచ్చు, పేరెంట్స్ ఏం అడ్డు పెట్టరు. ఎందుకంటే నువ్వు ఎక్కడో ఉంటావు, ఒకళ్ళు పేరెంట్స్తో పాటు ఉన్నా కూడా నీకు ఆల్రెడీ 28-30 వచ్చాయి కాబట్టి వాడికి అన్నీ తెలిసినాయి, వాడికి ఏం చెప్తామని అనుకుంటారు. సో చాలామంది మగవాళ్ళకి ఇదో పెద్ద ప్రాబ్లం అనమాట. అంటే వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళ ఫాదర్ ఏమో రెస్పాన్సిబిలిటీస్తో మునిగిపోతారు, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఏమో అంకుల్స్ అయిపోయి సైలెంట్ అయిపోతుంటారు, ఫ్రెండ్స్ చాలా మారిపోతారు పెళ్ళిళ్ళ తర్వాత. సో వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వస్తాయి, పెళ్లి తర్వాత కూడా పర్సనల్ గ్రోత్ ఉంటుందా అని. ఉండదు మోస్ట్లీ, ఎందుకంటే అక్కడ కలిసికట్టుగా ముందుకెళ్లాల్సి ఉంటుంది, అక్కడ ఇంకేం చేయడానికి కూడా ఉండదు. సో అది కూడా ఆలోచించి చాలామంది పెళ్లిని పోస్ట్పోన్ చేస్తున్నారు, లేదంటే పెళ్ళి వద్దులే అనేసుకుంటున్నారు. తర్వాత లీగల్ అండ్ సోషల్ రిస్కులు ఎలాగే ఉండనే ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా లైక్ డివోర్స్ కనుక తీసుకున్నారంటే దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, పోనీ ఏదో డివోర్స్ తీసుకున్నారంటే డబ్బులు కట్టేస్తే కూడా అయిపోదు కదా, డౌరీ హెరాస్మెంట్ లాస్ ఉంటాయి, అలిమోనీ ఉంటుంది, తర్వాత కూడా మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. బేసిక్గా ఇండియా యొక్క లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఏదైతే పెళ్లి చుట్టూ ఉందో అది డైవర్స్ చుట్టూ కూడా చాలా ఎవాల్వ్ అయింది. అండ్ ఆ ఎవాల్వ్ అయిన లాస్ అన్నీ కూడా ఆడవాళ్ళని కాపాడడానికి పుట్టాయి, ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ అబ్యూస్ నుంచి. సో అఫ్కోర్స్ ఈ ప్రొటెక్షన్స్ అనేవి నెసెసరీ, ఎందుకంటే చాలామందికి ఇలా జరిగాయి కాబట్టి. కానీ మగవాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, వాళ్ళు కూడా చాలా పెద్ద వరస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు దీని కారణంగా. బట్ వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేడు అక్కడ. సో లీగల్గా, ఫైనాన్షియల్గా చాలా రిస్కులు ఉన్నాయి. అండ్ ఈ యాంగ్జైటీ అనేది చాలా ఏళ్ళు వెంటాడుతూ ఉంటుంది కూడా. దానివల్ల పిచ్చోళ్ళు అయిపోయి జన్మనీదేలే అనుకుంటూ తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే భయపడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి. వణుకు పుడుతుంది ఈ మధ్య. బ్లూ డ్రమ్ములు ఇవన్నీ చూసిన తర్వాత, ఆ మేఘాలయ హనీమూన్ ఇన్సిడెంటో లేదంటే ఆ కోటమేజ్ తోసి చంపేసింది, ఇవన్నీ చూసాక భయం వేస్తుంది కదా ఎవరికైనా సరే. సో తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటి అంటే పేరెంట్స్ బేసిక్గా చాలా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. వాళ్ళ ప్రాబ్లము చూడలేక కూడా చాలామంది పెళ్లి చేసుకుంటారు. అంటే ఎవరైనా ఒక అబ్బాయి 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకోలేదు అన్నట్టయితే వాళ్ళ పేరెంట్స్ అని చాలామంది అడుగుతుంటారు, ఏంటి ఇంకా పెళ్లి చేయవా మీ ఆవిడకి, ఎప్పుడు చేస్తారు, ఇంకా ఏమైనా ఇబ్బందా ఏంటి చెప్పండి అన్నట్టు మాట్లాడతారు అనమాట. సో పేరెంట్స్ గురించి ఆలోచించి కొంతమంది చేసుకుంటారు. కానీ ఈ మధ్యకాలం ఏంటంటే పేరెంట్సే కొంతమంది మారారు. సో ముంబైకి చెందిన ఒక పేరెంట్, 62 ఏళ్ళు అతను తన కొడుకు వయసు 31 సంవత్సరాలు. ఆ కొడుకు పెళ్లి చేసుకోనంటే ఓకే చేసుకోకు అని చెప్పేస్తున్నాడంట ఆయన. సో అది బేసిక్గా ఆ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది కూడా. సో పేరెంట్స్ కూడా కొంతవరకు మారుతున్నారు. సో అందుకని వీళ్ళకి కూడా ఏంటంటే పెద్ద ఇబ్బంది లేదు. తర్వాత ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. యాక్చువల్గా పెళ్లి చేసుకుంటే ఒక ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ ఉంటుంది, పెళ్లి చేసుకోకపోతే డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్లి చేసుకోలేదు, మీరు ఇండివిజువల్గానే ఉన్నారు, అప్పుడు మీకు ఏంటంటే ఒక 12 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది కదా. బట్ మ్యారీడ్ ఫ్యామిలీకి ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది 24 lakhs ఉంటుంది. సో సింగిల్స్కి ఇక్కడ కూడా ప్రాబ్లమే. సో దీన్ని సింగిల్స్ ట్యాక్స్ అంటారనమాట. సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మారట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనట్టు ఉండిపోతుంది జీవితం. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారకుండా పెళ్లి చేసుకొని ఏం చేయాలన్న ప్రాబ్లం కూడా చాలామందికి ఉంది మైండ్లో. అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి చాలామందికి. చాలా వరకు స్ట్రెస్లో కానీ లేదంటే డిప్రెషన్లో కానీ ఉంటున్నారు. దాని నుంచి బయటకు వస్తే కానీ పెళ్లి చేసుకోలేరు, అది కూడా అవ్వని పని కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్కి మీనింగ్ మారిపోయింది. ఇప్పుడు మ్యారేజ్ అంటే ఒకప్పుడు ఏంటి, ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, కుటుంబం, ఇది. ఇప్పుడు మ్యారేజ్ అంటే ఏంటి, లేదు ఒక గదిలో ఉండి అది మ్యారేజ్ అన్నట్టు అయిపోయి దానికోసం ఏం చేస్తున్నారు, ఇప్పుడు దానికోసం పెళ్ళే చేసుకోవాలా, ఎందుకు అలాగా, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటే అయిపోయిందే కదా, లేదంటే సిచ్యువేషన్షిప్ అంటున్నారు, లేదంటే అదేదో అంటున్నారు. ఈ మధ్య బోల్డ్ పేర్లు చెప్తున్నారు, నాకు ఆ పేర్లు కూడా తెలియవు, నాకు అసలు నోరు కూడా తిరగదు ఆ పేర్లు కొన్ని అయితే మటుకు. అంటే అది ఏందో లైక్ ఒక అమ్మాయి 5గురిని మెయింటైన్ చేస్తుంది, 5గురికి చెప్పే మెయింటైన్ చేస్తుంది, మొత్తం 6గురు కలిసి సినిమాకి వెళ్తారు, 6గురు కలిసి ట్రిప్కి వెళ్తారు. అది ఏందో అది నాకు అర్థం కూడా కాదు. అది కొన్ని ఉన్నాయి కాన్సెప్ట్లు, మైండ్ పోతుంటుంది అవన్నీ కూడా వింటే.
సో అర్బన్ ఏరియాస్లో ఇవన్నీ పెరిగిపోయి లివ్ ఇన్ రిలేషన్షిప్స్, కోలివింగ్ రూములు ఎన్ని కనబడతాయి మీకు. గచ్చిబౌలి, అమీర్పేట ఏరియాలకు వెళ్తే మీకు అక్కడ కోలివింగ్ స్పేసులు బోల్డ్ కనబడతాయి. ఒకప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అంటే బూతు, ఇప్పుడు అది కాదు, మారిపోయింది మొత్తం అంతా కూడా. సో ఈ ఒంటరిగా ఉండి నచ్చినప్పుడు నచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి అది బాగుంది చాలామందికి. ఎవరో ఒక అమ్మాయితో టైంపాస్ రిలేషన్ పెట్టేసుకున్నా కూడా సరిపోద్ది కదా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారు చాలామంది మగవాళ్ళు. అండ్ అమ్మాయిలు కూడా బేసిక్గా ఇలా టైంపాస్కి లవ్ చేస్తున్నారు, అండ్ అది చెప్పి కూడా చేస్తున్నారు టైంపాస్ అని చెప్పి. సో అది కూడా ఆలోచించుకొని సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి హ్యాపీగా అలా గడిపేస్తున్నారు. అంటే వాళ్ళ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ అయిపోతున్నాయి కదా, ఇంక పెళ్ళి ఎందుకులే అనుకుంటున్నారు అనమాట. తర్వాత ఇంకొకటి, అరేంజ్డ్ మ్యారేజ్ యొక్క ల్యాండ్స్కేప్ కూడా మారిపోయింది. అసలు బేసిక్గా అరేంజ్డ్ మ్యారేజ్ అనేది డామినెంట్ మోడ్ ఇండియాలో, అది కొంచెం మారింది. బట్ ఇప్పటికీ అదే టాప్. కానీ అర్బన్ ఏరియాస్లో ఏంటంటే అంటే ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అమ్మాయి అబ్బాయి వీళ్ళు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు దానికి. సో అది జరుగుతుంది. సో పేరెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ మారడం వల్ల, లేదంటే పార్ట్నర్ బేసిక్గా అర్థం చేసుకునే పర్సన్ రావడం వల్ల లైక్ డైవర్స్ రేట్స్ తగ్గడం వల్ల అండ్ ఇవన్నీ కూడా బెటర్ అవుతోంది. బట్ ఇప్పటికీ కూడా అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి టాప్ రోల్ ప్లే చేస్తున్నాయి. బట్ అరేంజ్డ్ మ్యారేజెస్లో ఏంటంటే చాలా ఈజీగా విడిపోతారు. సో లవ్ మ్యారేజ్లో ఏంటంటే కొంచెం అట్లీస్ట్ లైక్ ఎలా అంటే ఆ కనెక్టింగ్ అనేది ఉంటుంది, ఆ కమ్యూనికేషన్ ఉంటుంది, ఆ ఎఫెక్షన్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం విడిపోకుండా ఉంటున్నారు. బట్ చాలామంది ఇంకో మాట కూడా అంటారు, అది ఏంటంటే దీనివల్ల ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. లవ్ మ్యారేజెస్లో ఈ పేరెంట్స్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది కదా, సో దానివల్ల విడిపోదాం అనుకున్నప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండా విడిపోతున్నారు అన్నది కూడా జరుగుతుందని చెప్పి కూడా అభిప్రాయపడుతున్నారు. రెండూ ఉన్నాయి, కాయిన్కి రెండు వైపులా ఉంది. ఇక్కడ రిజెక్షన్ ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు బేసిక్గా చాలామంది ఏంటంటే బాగా సంపాదిస్తారు, మంచి జాబ్ ఉంటుంది, ఫైనాన్షియల్లీ సెటిల్డ్, కట్నం కూడా వద్దంటారు. బట్ అయినా కూడా మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టినా కూడా రిజెక్ట్ చేస్తుంటారు. ఆ అబ్బాయి కనుక అంత అందంగా లేకపోయినా, లేదంటే ఆ అబ్బాయి బేసిక్గా హై స్టాండర్డ్స్ కనుక మెయింటైన్ చేయకపోయినా, అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే రోలెక్స్ వాచ్ పెట్టుకొని తిరగాలి, లేదంటే ప్రాడా షూస్ వేసుకొని తిరగాలి, లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్ లాగా తిరగాలన్నమాట మొత్తం. సో ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అవి లేకపోయినా కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఒక 3-4 సార్లు రిజెక్ట్ చేసిన తర్వాత చాలామందికి మండుతుంది, ఏంది ఇది, ఎంతమంది అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు నన్ను అని చెప్పి. సో అలా అన్నమాట. ఇవన్నీ కూడా ఆలోచించుకొని కూడా అబ్బాయిలు కొంచెం పెళ్ళికి దూరంగా ఉంటున్నారు. సో ఈ క్యాస్ట్ ప్రాబ్లం కూడా కొన్ని చోట్ల ఉంది. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తన వయసు 35 దాటిపోయింది, 36 ఎంతో, కానీ తనకు సంబంధాలు కుదరట్లా. ఏంటంటే పర్టికులర్గా ఒక క్యాస్ట్ వాళ్ళది, ఆ క్యాస్ట్ అబ్బాయినే చేసుకుంటారని ఆ అమ్మాయి పట్టుబట్టు కూర్చుంది. అంటే ఒకప్పుడు తనకు అది లేదు, బట్ ఆ పేరెంట్స్ ఒక 8-9 ఏళ్ల పాటు అలా చూశారు, దొరకలేదనమాట. ఆ క్యాస్ట్లోనే చూడాలని చెప్పి మంచి సంబంధాలు వచ్చాయి, కానీ ఆ అమ్మాయి ఏమో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంది, మంచి జాబు, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ చూసి బేసిక్గా ఇష్టపడలే ఆ అమ్మాయిని ఇవ్వడానికి. తర్వాత ఇప్పుడేమో మంచి సంబంధాలు రాకపోయేసరికి సరే వేరే క్యాస్ట్ అయినా చూద్దాం అనుకునేసరికి ఇప్పుడు ఆ అమ్మాయి వద్దనేస్తుంది. లేదు, ఇన్నాళ్ళు మీరు నా పెళ్లి లేట్ చేసిన దానికే కదా, లేదు ఇప్పుడు మన క్యాస్ట్లో చేస్తేనే నేను చేసుకుంటాను, లేదంటే చేసుకోనంటుంది. సో ఇలాగ క్యాస్ట్ అనేది కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. బట్ తగ్గింది ఇప్పటికీ. అంటే బేసిక్గా 2016 నాటికి క్యాస్ట్ అనేది నాన్ నెగోషియబుల్ అని చెప్పి 91% పీపుల్ చెప్తే 2025 నాటికి అది ఒక 51%కి అయితే తగ్గిందనమాట. సో బేసిక్గా ఇది డెక్కన్ హెరాల్డ్లో ఇచ్చిన ఒక ఆర్టికల్లో జీవన్ సాథీ వాళ్ళు చేసిన సర్వేలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడింది. సో మ్యారేజ్ డెసిషన్స్ అనేవి ఇండివిజువల్గా అవుతున్నాయి. 77% ప్రొఫైల్స్ వాళ్ళే క్రియేట్ చేస్తారు, అంటే అబ్బాయి అమ్మాయిలే క్రియేట్ చేస్తారు. 2016లో 67% ఉంది. కాకపోతే ఒకటి, ఆ 77లో 69% ఆఫ్ పీపుల్కి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుందంట, దానివల్ల ఈజీ అవుతుందంట. లైక్ ఇది హైబ్రిడ్ మోడల్. సో ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటారు, తర్వాత పేరెంట్స్కి అప్పచెప్పేస్తున్నారు. సో ఇలా జరుగుతుంది. సో లాస్ట్ డెకేడ్లో ఇండియన్ సింగిల్స్ ఈ కంపాటబిలిటీ పరంగా, వాల్యూస్ పరంగా, ఎమోషనల్ రెడీనెస్ పరంగా చాలా చాలా ఫోకస్డ్గా అయిపోయారు. తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, హెల్త్ డైమెన్షన్. అదేంటంటే మగవాళ్ళకి చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. అదేంటంటే ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే చాలామంది మగవాళ్ళు స్మోకింగ్ చేస్తుంటారు, డ్రింక్స్ తాగుతుంటారు, అంటే ఆల్కహాల్ తాగుతుంటారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. మేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది దానివల్ల ఎక్కువైపోతుంది, చాలా చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఇండియాలో స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అండ్ స్పర్మ్ కౌంట్ అనేది లాస్ట్ డెకేడ్లో తగ్గిపోయింది.
మేల్ ఫ్యాక్టరే 40% కపుల్స్ యొక్క ఇన్ఫెర్టిలిటీలో కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ దానికి ఏంటంటే ఒబెసిటీ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, పార్ట్నర్ యొక్క ఏజ్ కావచ్చు, అండ్ తర్వాత పేరెంట్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, లైక్ వంశపారంపర్యంగా ఆస్తులు రాకపోయినా జబ్బులు వస్తుంటాయి, సో అవి కావచ్చు. ఇవన్నీ కూడా మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అడ్డుపడుతున్నాయి. అంటే లైక్ దీనివల్ల ఎందుకు వచ్చిందిలే, ఉంటామో పోతామో తెలియట్లేదు, ఎన్నాళ్ళు ఉంటామో తెలియట్లేదు, ఉన్న కొద్ది రోజులు కూడా 4 స్వీట్లు తిని 4 హాట్లు తిని 4 పెగ్గులు వేసి పోతే అయిపోద్ది కదా, ఎందుకు ఈ పెళ్ళిళ్ళు అనుకుంటున్నారు చాలామంది. సో అలా అనమాట, అది కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. అండ్ మగవాళ్ళలో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే హెల్ప్ అడగరు. మగవాళ్ళని బేసిక్గా చాలా స్ట్రాంగ్గా చూస్తారు అండ్ వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అవ్వాలి తప్ప వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటారు. సో దీనివల్ల కూడా మగవాళ్ళు చాలామంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లా. సో చాలామంది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం చెప్పా కదా, మ్యారిటల్ బ్రేక్డౌన్స్ కారణంగా, డైవర్స్, ఇన్ఫెర్టిలిటీ, వీటి వల్ల ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఈ అడల్ట్హుడ్ యొక్క లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. అంటే మ్యారేజ్, హోమ్ ఓనర్షిప్, చిల్డ్రన్, ఇది మారిపోయింది, ఒకప్పటిలా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ అచీవ్మెంట్, పర్సనల్ ఫుల్ఫిల్మెంట్, ఎమోషనల్ మెచ్యూరిటీ, వీటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇది కొత్త ఏం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. ఇండియాలో ఇది కొంచెం కొత్త, ఎందుకంటే ఫ్యామిలీస్, కమ్యూనిటీస్ ఇంకా కొంచెం ఆ బ్యాక్వర్డ్ స్టేజెస్లోనే ఉన్నాయి. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా డ్రామాటిక్ వాళ్ళకి, కానీ తప్పదు. అండ్ పేరెంట్స్ కూడా మారుతున్నారు అండ్ మారాలి, ఇంకా మారాలి, చాలామంది మారాల్సి ఉంది. అలా మారితే కానీ సెట్ అవ్వదు. సో చాయిస్ ఆఫ్ పార్ట్నర్ అనేది ఎక్కువైపోయింది. సో అది కూడా మంచిదే ఒక రకంగా, వాళ్ళు కలిసి ఉండడానికి పనికి వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే లేట్ అయిపోతుంది పెళ్ళి, అదనమాట ప్రాబ్లం. సో చూశారు కదా, ఎన్నో ఉన్నాయి. ఎకనామిక్ ప్రెషర్స్, డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్సెస్, జెండర్ డైనమిక్స్, ట్రాన్స్ఫార్మింగ్ మాస్కులినిటీ, లీగల్ అండ్ సోషల్ రిస్కులు, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, హెల్త్ కన్సర్న్స్, ఆల్టర్నేటివ్లు పెరిగిపోవడం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మగవాళ్ళు 30 దాటిన తర్వాత కూడా పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు భారతదేశంలో. సో మీ అభిప్రాయం ఏంటి? బేసిక్గా వీటిలో ఏది మెయిన్ రీజన్ అని మీరు అనుకుంటున్నారు? అండ్ బేసిక్గా మగవాళ్ళు 30 లోపే పెళ్లి చేసుకోవాలా, 30 దాటినా పర్లేదా, అసలు ఏది లాస్ట్ స్టేజ్ ఆఫ్ మ్యారేజ్ అనుకుంటారు? అంటే ఇప్పుడు 35 లేదా 37 ఇది దాటిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకున్నా వేస్టే అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? అంటే ఒక నెంబర్ అనిపిస్తుందా మీ మైండ్లో? అనిపిస్తే చెప్పండి. అంటే 38 దాటాక ఇంకా పెళ్లి చేసుకున్న వేస్ట్, 35 దాటాక చేసుకున్న వేస్ట్ అని మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మనకి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్జ్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై బై.